ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మేషరాశి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. 6లో చంద్రుడు, 8లో శుక్రుడు, 11లో రాహువు. శుభప్రదమైన ఫలితాలు సాధిస్తారు. ముఖ్య కార్యక్రమాల్లో విజయం సిద్ధిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. లభించిన ధనాన్ని సద్వినియోగం చేసుకోండి. స్థిరాస్తులు వృద్ధి చేసుకోవడానికి కాలం సహకరిస్తుంది. ప్రతి పనిలో శ్రద్ధ పెంచండి. లక్ష్యం వైపు అడుగులు వేస్తూ కార్య సఫలతకై కృషి చేయండి. ఏకాగ్రతను అనుసరించి మీరు చేస్తున్న కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. ప్రధాన కార్యక్రమాల్లో విజయం రావాలంటే ఆత్మవిశ్వాసం సడలకుండా పనిచేయాలి. అలాగే తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆత్మీయుల సూచనలు కూడా పనిచేస్తాయి. దగ్గర వారితో సౌమ్యంగా వ్యవహరించాలి. సమిష్టి కృషితో మేలు జరుగుతుంది. వివాదాలకు అతీతంగా సంభాషించండి. అధిక శాతం మౌనంగా ఉండటం శక్తినిస్తుంది. గృహంలో శుభాలు జరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. శ్రమ ఫలిస్తుంది. మంచి వార్త వింటారు. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు సూర్య ధ్యానం చేయటం మంచిది. అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? మేషరాశి వారు సూర్యుణ్ణి దర్శించడం ఉత్తమం. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువుగారు? అష్టమంలో సూర్యుడితో పాటు బుధుడు కూడా ఉన్నాడు. పెసలు దానం చేయండి.